హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. చాలా రోజుల నుండి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ను ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎస్టీ రోస్టర్ విధానం పైన క్లారిటీ రావడము, దాని తర్వాత గ్రూప్ 2లో మరియు గ్రూప్ 3లో మరియు గ్రూప్ 4లో యాడ్ చేయాల్సినటువంటి కొత్త పోస్టులను కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యాడ్ చేయడంతో మరి అతి తొందరలోనే గ్రూప్ 2 గ్రూప్ 4 మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని, ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి, దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటి, ఈ 120 రోజులలో అంటే 4 నెలల కాలానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు అండ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాకపోవచ్చు. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్కి, ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్కి, మరియు ఇప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టాలి అనేటటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి విద్యార్థుల కోసము ఈ వీడియోను తీసుకురావడం అనేది జరిగింది. సో నేను ఒక రిఫరెన్స్గా తీసుకొని, ఈ రిఫరెన్స్కి అనుగుణంగా ఈ పర్టికులర్ 120 రోజులను ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంలో నేను ఒక స్ట్రాటజీని తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఒక పర్సన్ 120 డేస్ డైలీ 10 అవర్స్ కనుక చదివితే మొత్తం అతనికి 1200 గంటలు ఉంటాయండి. ఈ 1200 గంటలతోటి ఏం చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని, మరియు ఒకవేళ 120 రోజులు రోజుకు 8 గంటలు చదివినా కూడా 860 గంటలు ఒక వ్యక్తికి అవైలబుల్గా ఉంటుంది. లేదా జాబ్ చేస్తూ 5 గంటలు చదివినా కూడా దాదాపుగా 600 గంటలు ఒక వ్యక్తికి అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ దెన్ 10 అవర్స్ చదివేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మోర్ దెన్ 1200 అవర్స్ అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ ఒక సాధారణ ఫిగర్ని కనుక మనం తీసుకుంటే 1200 అవర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు, ప్రతిరోజు 10 అవర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ కోర్సు మరియు తెలంగాణ ఎకానమీ బైలింగ్వల్ కోర్సు, ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీకు తెలంగాణ ఎకానమీ గ్రూప్ 2 ఫుల్ కోర్సు కనిపిస్తుంది. సో వెరీ సూన్ దీని ప్రైస్ను కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాం. దాని తర్వాత ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఇండియన్ బేసిక్స్ సంబంధించినటువంటి కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, నౌ లెట్ us గో బ్యాక్ టు ద మిషన్ గ్రూప్ 2. ఇప్పుడు మొత్తము డిసెంబర్ నుండి కనుక మొదలు పెడితే మనకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ మార్చ్ తర్వాత కూడా ఎగ్జామ్స్ కనుక జరిగినాయి అనుకోండి, సో మనకు మార్చ్ ప్లస్, అందుకోసమే దీన్ని మార్చ్ ప్లస్ అన్నాను. మనం మార్చ్ వరకే సిలబస్ను కంప్లీట్ చేసేటటువంటి విధంగా ప్రిపేర్ అయ్యి కనుక ఉంటే మార్చ్ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనము ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ మొత్తం 4 నెలల కాలంలో మొదటి నెల అంటే డిసెంబర్ నెలలో ఒక నెలలో ఒక సబ్జెక్టు ప్లస్ జిఎస్కు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న అంశాలు, అంటే కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలు, మెంటల్ ఎబిలిటీ లాంటి అంశాలు, తెలంగాణ పాలసీ లాంటి అంశాలన్నీ కూడా చదువుకోవడం అనేది మొదటి స్ట్రాటజీ. ఇంకొంతమంది ఒకే నెలలో 1+2 సబ్జెక్ట్స్, అంటే ఒకే నెలలో తెలంగాణ ఎకానమీ మరియు తెలంగాణ మూమెంట్ కూడా చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఒకే నెలలో 3 సబ్జెక్టులను చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకే నెలలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులను కూడా చదివేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మొత్తం మనకు గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్స్ ఎన్ని అని అంటే, మొత్తం ఇప్పుడు మనకు 5 పేపర్స్ ఉంటాయండి. ఈ 5 అంటే జిఎస్ తోటి కలిపి నేను మాట్లాడుతున్నాను, 5 పేపర్స్ ఉంటాయి. సో ఈ 5 పేపర్స్ను ఎలా చదవాలి అనేటటువంటి అంశంలో ఓకే, సో చాలా మందికి కొంత క్లారిటీ లేకపోవడం చేత కొంత కన్ఫ్యూజన్కు గురి అవ్వడం అనేది జరుగుతుంది. సో జిఎస్ ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్, మొత్తం 4 పేపర్లు, సో 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లను చదివేటటువంటి క్రమంలో సో చాలా మంది
ఏ స్ట్రాటజీని ఫాలో కావాలి అనేటటువంటి అంశంలో కొంత కన్ఫ్యూజన్కు గురి అవుతున్నారు. సో ఏ నెలలో ఏం చదవాలి అనేటటువంటి అంశాన్ని కూడా మళ్ళీ మనము బ్యాక్ వచ్చి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ ఏంటి? ఫస్ట్ వన్, మీ దగ్గర ఉన్నటువంటి మనీకి, ఓకే, మీ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి. సో మీ దగ్గర కనుక ఆల్రెడీ మీరు జాబ్లో ఉంటే అండ్ మీ ఫ్యామిలీ యొక్క కండిషన్స్ని బట్టి మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా అనేది మీరు డిసైడ్ కండి. ఎందుకంటే ఆన్లైన్కి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఆన్లైన్కి ఉంటాయి, ఆఫ్లైన్కి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఆఫ్లైన్కి ఉంటాయి. ఆఫ్లైన్లో కనుక మీరు క్లాసెస్ వింటే మీకు ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్ సంబంధం ఉంటుంది, అన్ని క్లాసులు కూడా లైవ్గా ఉంటాయి, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, పక్కలో వేరే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి పోటీతత్వాన్ని కొనసాగించడానికి కొంత స్ఫూర్తిని పొందడానికి ఆఫ్లైన్ ఉపయోగపడుతుంది. బట్ ఆన్లైన్ అయితేనేమో మీకు ఇష్టం వచ్చినటువంటి స్పీడ్లో పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి సమయంలో మీ టైం టేబుల్కి అనుగుణంగా ఈ క్లాసులు వినొచ్చు. సో ఆన్లైన్ అనేటివి కొంత చీపర్గా ఉంటాయి, ఆఫ్లైన్ అనేది కొంత కష్టంగా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో ఇది కొంత ఎక్కువ ఎక్స్పెండిచర్ తోటి కలిగి ఉన్నట్టు, ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే నివాసం ఉండి చదువుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనీ సిచ్యువేషన్ను, మీ యొక్క జాబ్ ప్రొఫైల్ను, మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ను బట్టి ఏ కోచింగ్ కావాలి అనేది మీరే నిర్ణయించుకోండి. దేనికుండే అడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి, దేనికుండే డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకున్నటువంటి టైం ఎంత అంటే టార్గెట్ 120 days. నేను ఇంతకుముందు చెప్పినట్టు 120 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. ఈ 120 రోజులలో ప్రతిరోజు 10+ అవర్స్ కనుక మీరు యావరేజ్గా చదువుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్నటువంటి సిలబస్ను మనం కవర్ చేయొచ్చా లేదా? అందుకోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ మొత్తాన్ని మీరు చదవాలి. ఓకే, సో మనకు గ్రూప్ 2 లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉందో 600 మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని మీరు ఒకసారి చదవాలి. చదివిన తర్వాత ఈ సిలబస్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఏముంది అనేది మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. ఓకే, మీ దగ్గర ఏం మెటీరియల్ ఉంది, ఇంకా ఏం మెటీరియల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఫస్ట్ మెటీరియల్ని డిసైడ్ చేసుకోవాలి. మీరు సిలబస్ను చదివిన తర్వాత మెటీరియల్ని డిసైడ్ చేసుకోవాలి. ఈ మెటీరియల్ సంబంధించి ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఏ బుక్స్ తీసుకోవాలి అనేది కూడా మనము చర్చిద్దాము. దాని తర్వాత కోచింగ్ తీసుకోవాలా లేదా, మీకున్నటువంటి మనీ, జాబ్, ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు సిలబస్ను చూసిరు అండ్ మెటీరియల్ అవైలబిలిటీని కూడా చెక్ చేసుకున్నారు. మెటీరియల్ అవైలబిలిటీ అంటే కొంతమందికి ఒక కోర్సుకు అంటే ఒక పేపర్కి సంబంధించింది దొరుకుతుంది, ఇంకొక పేపర్కి సంబంధించింది దొరకదు. కొంతమంది ఒక పేపర్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు, ఇంకొక పేపర్లో సో కొంత కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ దానికి కోచింగ్ తీసుకోవాలి, ఏ పేపర్కి కోచింగ్ అవసరం, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో దేనికి కోచింగ్ అవసరం, దేనికి కోచింగ్ అవసరం లేదు అనేది డిసైడ్ చేసుకొని ఆ 2 పేపర్లు మాత్రమే కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీకు ఆ 2 పేపర్లకు కోచింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ, యాప్స్ కానీ, ఓకే, ఇంకెవరైనా ఫ్యాకల్టీ కానీ అవైలబుల్గా ఉన్నారా లేదనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. కాబట్టి ఈ కోచింగ్ యొక్క డిసిషన్ను బట్టి మీరు కోచింగ్కి ఎన్ని గంటలు కేటాయించాలి, మీరు చదువుకోవడానికి ఎన్ని గంటలు కేటాయించాలి అనేటటువంటి అంశంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక డిసిషన్ తీసుకోండి. ఓకే, నిర్ణయం తీసుకోలేని ఏ వ్యక్తి కూడా విజయం సాధించడండి. ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తికి కావాల్సింది నిర్ణయం. 150 క్వశ్చన్స్లలో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్లలో నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఉండాలి. అది కూడా విత్ ఇన్ ద టైంలో నిర్ణయం తీసుకోవాలి. సో ల్యాక్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ఈజ్ ఎ డిఫిషియన్సీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందుకోసమే ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏ పేపర్కి నీకు కోచింగ్ కావాలి, ఏ పేపర్కి అవసరం లేదు, అండ్ ఈ పేపర్లకు ఎక్కడెక్కడ కోచింగ్ లభిస్తుంది, ఎంత సిలబస్ ఉంది, ఎంత మెటీరియల్ ఉంది, ఇంకా ఎంత మెటీరియల్ నీకు అవసరం ఉంది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకో. దాని తర్వాత ఇప్పుడు ఈ కోచింగ్ మీద ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మీరు కోచింగ్ జాయిన్ అయినా కాకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టినా పెట్టకున్నా ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. గ్రూప్ 2 2016లో జరిగింది కదా. సో దాంతో పాటుగా మరి ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కు సంబంధించి కానీ, తెలంగాణలో ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షలు కానీ,
కొత్తగా టీఎస్పీఎస్సీ జియో నెంబర్ 55 తీసుకొచ్చిన తర్వాత 2 ఎగ్జామ్స్ అయినాయి. ఒకటి గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది, రెండోది ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ అయింది. ఈ 2 పరీక్షలలో ప్రిలిమినరీలో అంటే జనరల్ స్టడీస్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది నేను తర్వాత మాట్లాడతాను. సో మామూలుగా ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది నీ రీసోర్సెస్. నీకు నీ డబ్బుల యొక్క పరిస్థితి ఏంటి, నీకు ఆఫ్లైన్ షూట్ అవుతుందా, ఆన్లైన్ షూట్ అవుతుందా, హైదరాబాద్లో ఉండి చదువుకునే పరిస్థితి ఉందా లేదా, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత మీకున్నటువంటి సిలబస్ ఏంటి అనేది బాగా చదవాలి. ఈ సిలబస్కి అనుగుణమైనటువంటి మెటీరియల్ మార్కెట్లో ఎంత ఉంది అనేది మీరు చర్చించాలి. ఓకే, మీరు డిసైడ్ చేసుకోవాలి ఏమేం మెటీరియల్ ఉంది, ఏ పుస్తకాలు చదవాలి అనేది నేను డిసైడ్ చేస్తాను, నేను డిస్కస్ చేస్తాను దీంట్లోనే. అండ్ ఇప్పుడు మీరు ఏ పేపర్స్కి కోచింగ్ తీసుకోవాలి, ఏ పేపర్లో మీరు కష్టంగా ఉన్నారు అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్లోకి మనము పోదాం. ఒక్కసారి గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ కనుక ఇక్కడ చూస్తే గ్రూప్ 2కి మొత్తం ఎన్ని మార్కులు అండి? 600 మార్క్స్ అండి. ఓకే, టోటల్ గ్రూప్ 2 మార్క్స్ ఎన్ని? 600 మార్క్స్. 4 పేపర్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 150 మార్క్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, దాన్నే జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది పేపర్ 1. ఇది జనరల్ స్టడీస్, దీంట్లో 11 అంశాలు ఉంటాయి. తర్వాత పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పార్ట్ 1 వచ్చేసి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హైయెస్ట్ సిలబస్ ఉన్నటువంటి పార్ట్ ఇది. తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, ఇది 2వ పార్ట్. తర్వాత సోషల్ స్ట్రక్చర్స్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, దీన్నే సోషల్ అని చెప్పేసి సోషియాలజీ అని చెప్పేసి అంటున్నాం, ఇది 3వ పార్ట్. సో పేపర్ 2లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 50 మార్కులు అనుకుంటే మొత్తం 3 పార్టులకు 150 మార్కులు. తర్వాత పేపర్ 3 వచ్చేసి కంప్లీట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత తెలంగాణ ఎకానమీ, దాని తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఓకే, అభివృద్ధి మరియు మార్పులకు సంబంధించినటువంటిది. సో కంప్లీట్ ఎకానమీ పేపర్కు 150 మార్కులు. తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కు 150 మార్కులు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలలో మనము ఎక్కువ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉన్నది. ఓకే, సో కాబట్టి ఎకానమీకి 150 అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఈ రెండిట్లలో హీరో అయినళ్ళు ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు చర్చించాల్సింది, మీరు కనుక్కోవాల్సింది ఏంటి అని అంటే ఈ మొత్తం ప్రశ్నపత్రంలో కామన్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మొత్తం మనకు 4 పేపర్లు ఉంటే దీంట్లో కామన్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎస్ కనుక చూస్తే, సో ఇప్పుడు జిఎస్ చూడండి, ఇదంతా జిఎస్కి సంబంధించినటువంటి సిలబస్ 11 అంశాలు ఇచ్చింది. గ్రూప్ 1లో 13 అంశాలు, తర్వాత నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో 15 అంశాలు, మరియు కేవలం గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము మనకు 11 అంశాలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 11 అంశాలను కనుక చూస్తే ఇక్కడ చూడండి మీరు, సో హిస్టరీ అండ్ సొసైటీ. ఓకే, సో తెలంగాణ ఇక్కడ చూడండి మీరు 6th 1 మరియు 7th పాయింట్, ఈ రెండు కూడా దేనికి సంబంధించినయండి? పేపర్ 2 పార్ట్ 1కి సంబంధించినటువంటి అంశాలు. సో పేపర్ 2 పార్ట్ 1కి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి పేపర్ 2లో ఉన్నటువంటి పార్ట్ 1, జిఎస్లో ఉన్నటువంటి 6 అండ్ 7th ఒకే కామన్ సిలబస్ని కలిగి ఉన్నటువంటి అంశాలు. అంటే పేపర్ 2 చదివేటప్పుడే మీరు 6 అండ్ 7th టాపిక్స్ కూడా చదవాలి. దిస్ ఈస్ క్లియర్. తర్వాత ఏంటి, ఇక్కడ చూడండి మీరు కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంది కదా. సో కరెంట్ అఫైర్స్ని డే 1 నుండే మీరు చదవడం స్టార్ట్ చేయాలి. సో ఏదన్నా ఒక న్యూస్ పేపర్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అది మీకు ఇష్టం వచ్చినటువంటి న్యూస్ పేపర్, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీకు ఇష్టం వచ్చినటువంటి న్యూస్ పేపర్ని చూజ్ చేసుకొని, మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, మీకు ఇష్టం వచ్చినటువంటి మ్యాగజైన్స్ తీసుకొని ఆ మ్యాగజైన్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను రోజు చదవాలండి. రోజు కనీసం ఒక 10 నుండి 15 పేజీలు కనుక కరెంట్ అఫైర్స్ గురించి చదివితే మీరు ఎగ్జామ్ రోజు వరకు
పాత కరెంట్ అఫైర్స్ను మరియు ఎగ్జిస్టింగ్ కరెంట్ అఫైర్స్ను కూడా జయించగలుగుతారు. కాబట్టి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 1-2 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 1-2 అంశాలను కూడా మీరు డే 1 నుండే స్టార్ట్ చేయాలి. డే 1 నుండి స్టార్ట్ చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అర్థమైతాయా సార్ అంటే అర్థమవుతాయి. కరెంట్ అఫైర్స్ అంటేనే అర్థమయ్యేటివి. మీరు న్యూస్ పేపర్ చదివి కొంచెం గూగులింగ్ కానీ యూట్యూబ్ కానీ చేస్తే మీకు ఒక చిన్న విషయం మీద స్పష్టంగా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ గురించి ఈరోజు సుప్రీంకోర్టు మరి చర్చిస్తుంది. 3 మెంబర్ బెంచ్. ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, దాన్ని ఎవరు జరిపిస్తారు అనేటటువంటి అంశాలు ఎవరు చదివినా అర్థమవుతాయి. దీనికి ప్రత్యేకంగా కోచింగ్ కూడా అవసరం లేదు. కాబట్టి డే 1 నుండి చదవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. రోజు పేపర్ చదవండి అండ్ దాంతోపాటు ఒక మ్యాగజైన్ చదవండి, సరిపోతుంది. ఓకే, సో లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేటటువంటి క్రమంలో సో కంప్లీట్గా ఒక మ్యాగజైన్ ఏదన్నా ఒకటి తీసుకొని చదివితే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు డే 1 నుండి చదవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ. రోజు ఒక పాలసీ చదువుకోండి, లేదా రోజు ఒక 2 పాలసీలు చదువుకోండి. 1 లేదా 2 సరిపోతుందండి. రోజు 1 లేదా 2 పాలసీలు చదువుకుంటే మీకు 120 రోజులు ఉందండి. 120 రోజులలో కనీసం మీరు తెలంగాణ మరియు సెంట్రల్ కలిపి 240 పాలసీలను కవర్ చేయొచ్చు. రోజు 2 పాలసీలను మాత్రమే చదువుకోండి. అది కూడా చాలా అద్భుతంగా చదువుకోవాలి. కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం తీసుకున్నారంటే అది ఎందుకు వచ్చింది, అది ఏం తగ్గించడానికి వచ్చింది, దాని ఉద్దేశాలు ఏంటి, దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేసిరు, ఎప్పుడు ప్రారంభించిరు, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, అది ఏమేమి సాధించడానికి వచ్చి ఏమేమి సాధించింది, దాంట్లో భాగంగా ఎందుకు ఏమేమి ఇస్తారు, అండ్ 4 విడతలలో ఎందుకు ఇస్తారు, అండ్ ప్రసవం జరగక ముందు ఎంత ఇస్తారు, ప్రసవం జరిగినప్పుడు ఎంత ఇస్తారు, 3 నెలల లోపల ఎంత ఇస్తారు, 9 నెలల లోపల ఎంత ఇస్తారు, ఎందుకు మరి ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు, 3 నెలల లోపలనే ఎందుకు ఇవ్వాలి, దాని అనుకున్నటువంటి రీజన్ ఏంటి, అండ్ అమ్మఒడి పథకము మరి కేసీఆర్ కిట్టుకున్నటువంటి సంబంధం ఏంటి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటి, టీకాల బండి అంటే ఏంటి, ఇట్లా మీరు ఇంటర్ రిలేషన్ చేసుకొని ఒక పథకాన్ని చదువుకోవాలి. అట్లా మీరు 120 రోజులలో 240 పాలసీలు చదువుతారండి. రోజు 2 పాలసీలను చదవండి. దాని తర్వాత ఏం చదవాలి, రోజు కరెంట్ అఫైర్స్ చదవండి. ఏం కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్కు రోజు ఒక న్యూస్ పేపర్ చదవండి. దాంతో పాటుగా ఒక మ్యాగజిన్, దాంతో పాటుగా ఇంకొకటి ఏం చదవాలండి, మ్యాగజిన్ చదవాలి. సో ఇక్కడ 2 అంశాలు. ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అయిపోయింది. సో బేసిక్ ఇంగ్లీష్ ఏదైతుందో దీన్ని కూడా స్కూల్ బుక్స్ని తీసుకొని అప్పుడప్పుడు చదువుతుండండి. సో లాజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు ఎప్పుడైనా లంచ్ టైంలో కానీ నిద్ర వస్తున్నప్పుడు కానీ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండండి. మీరు కనుక ఈ సెంట్రల్ అండ్ తెలంగాణ స్కీమ్స్ రెండింటిని కవర్ చేస్తే దాదాపుగా 9వ పాయింట్లో ఉన్నటువంటి అంశాలు కూడా కంప్లీట్ అవుతాయి. 9వ పాయింట్లో ఉన్నటువంటి అంశాలు కూడా కంప్లీట్ అవుతాయి. ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, మీరు రోజు 2 పాలసీలు, ఒక పాలసీ ఏమో తెలంగాణ చదవండి, ఒక పాలసీ ఏమో కేంద్రాన్ని చదవండి. సో దట్ 120 రోజులలో 240 పాలసీలను అయిపోగొట్టచ్చు. దాంతోపాటుగా ఏమైపోగొట్టచ్చు, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయిపోగొట్టచ్చు. అంటే ఇటు 9th టాపిక్ అయిపోతుంది, 10th టాపిక్ కూడా అయిపోతుంది. అండ్ మిగిలినటువంటి టాపిక్స్ అన్ని జిఎస్లో మీకు జనరల్ సైన్స్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జాగ్రఫీ మిగిలింది. దాన్ని ఎట్లా చదవాలి అనేది కూడా మనము డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి, కామన్ సబ్జెక్టులతో పాటు చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశాలు ఏమేమని చెప్పాను. జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పాలసీస్ రోజు చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రోజు చదవాలి. దీని ద్వారా మొత్తం 11 టాపిక్స్లలో 4 టాపిక్స్ కవర్ అయిపోతాయి. మీరు ఎగ్జామ్కి పోయే లోపల కరెంట్ అఫైర్స్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ పాలసీస్ అన్ని కూడా మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ను చదవడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ఇప్పుడు మీకు అత్యధిక మార్కులు ఉన్నటువంటి పేపర్స్ ఏంటి అంటే 1 తెలంగాణ మూమెంట్, 2 ఎకానమీ. దీనికి 150 మార్క్స్ ఉన్నాయి అండ్ దీనికి 150 మార్క్స్ ఉన్నాయి. ఈ రెండిట్లలో తెలంగాణ మూమెంట్ తోటి ఎంతో కొంత మనకు సంబంధం ఉంటుంది, కొంత చదివితే అర్థమవుతుంది. అవన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమై ఉన్నటువంటి అంశాలు, మన ముందు జరిగినటువంటి అంశాలు కాబట్టి
కొంత తొందరగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తెలంగాణ పాటలు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ సొసైటీ కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ హెరిటేజ్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కొంత మన మనసుకు నచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి ఇది కొంత ఈజీగా ఉంటుందని నేను అంటున్నాను. రెండవది ఎకానమీ. సో మొత్తం గ్రూప్ 2లో ఛాలెంజింగ్ ఫ్యాక్టరు అందరి యొక్క విజయావకాశాలను ఈ విజయావకాశాలను డిసైడ్ చేసేటటువంటి ఫినామినన్ ఎకానమీ. విజయం సాధించేటటువంటి దాంట్లో రెండు రకాలు ఉంటారండి. ఎకానమీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎకానమీ తెలియని వాళ్ళు ఉంటారు. ఎకానమీ తెలిసిన వాళ్ళు, ఎకానమీని ఎక్స్పర్ట్గా చేసినటువంటి వాళ్ళు సెలెక్షన్ లిస్ట్లో ఉంటారు. ఇది గ్యారంటీ. సో ఎకానమీలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఓకే, 120 to 130 ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళు సెలెక్షన్ లిస్ట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలను ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మనం కూడా ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి రోజు చదివేటటువంటి అంశాలు పాలసీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత చూజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే రోజు మీరు 2 ప్రధాన సబ్జెక్టులు చదవాలా లేదా ఒక ప్రధాన సబ్జెక్టు చదవాలనేటటువంటి అంశంలో క్లారిటీ తెచ్చుకోవాలి. సో నా సజెషన్ ఏంటి అంటే సపరేట్ పేపర్స్, ఇప్పుడు 3rd పేపర్ 4th పేపర్ ఏదైతుందో ఈ 3rd పేపర్ 4th పేపర్లో నా సజెషన్ ఏంటి అంటే తెలంగాణ మూమెంట్ తోటి స్టార్ట్ చేయడం కంటే, ఓకే, లేదా తెలంగాణ ఎకానమీ తోటి స్టార్ట్ చేయడం కంటే నేనేమంటానంటే మీరు పేపర్ 3 అండ్ పేపర్ 4 స్టార్ట్ చేయండి ఫస్టే. పేపర్ 3 అండ్ పేపర్ 4 ఏముంది? పేపర్ 3 ఏముంది? ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది. పేపర్ 4 ఏముంది? మొత్తం ఎకానమీ ఉంది. అంటే మొత్తం 300 మార్కులను మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఈ 300 మార్కులతో పాటు ఇంకేం స్టార్ట్ చేయాలని చెప్పాను నేను? కరెంట్ అఫైర్స్ మరియు పాలసీస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఈ పేపర్ 3 అండ్ పేపర్ 4లో మీరు కోచింగ్ అవసరమై కనుక ఉంటే మీరు కోచింగ్ ఆఫ్లైన్ జాయిన్ అవుతారా ఆన్లైన్ జాయిన్ అవుతారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటి అంటే ఆన్లైన్ కనుక జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఇష్టం వచ్చినటువంటి స్పీడ్లో, మీకు ఇష్టం వచ్చినటువంటి సమయంలో, మీకు ఇష్టం వచ్చినటువంటి కాంటెక్స్ట్లోనే చూడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాకల్టీ. సో మన ఇష్యూస్కి వచ్చేటకల్లా మీరు 300 మార్కులను మీరు స్టార్ట్ చేసి దాని తర్వాత మీరు ఈ పాలసీస్ అండ్ కరెంట్ అఫైర్స్ని కనుక కొనసాగించి ఒక 45 డేస్లో కనుక ఈ 2 పేపర్లను కంప్లీట్ చేయగలిగితే, ఓకే, అంత లోపల పాలసీస్ కూడా ఆఫ్ అయిపోతాయి. కాబట్టి ఆ 45 డేస్ తర్వాత లేదా ఒక 45 డేస్ వరకు అయిపోవాలి, లేదా 60 డేస్ అనుకున్నప్పటికీ, ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకొక 60 డేస్ మీకు మిగులుతాయి. ఆ మిగిలినటువంటి 60 డేస్లలో మీరు పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాలు మరియు పేపర్ 1లో మిగిలిపోయినటువంటి అంశాలు మిగతా 60 డేస్లలో కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఆల్రెడీ చాలా టాపిక్స్ అయిపోగొడుతున్నారు కాబట్టి పేపర్ 1లో ఇంకా పేపర్ 2 అండ్ పేపర్ 1ను కలిపి చదివేటప్పుడు మనకి 60 డేస్ కూడా పట్టదు. సో ఒక 45 రోజులలోనే మిగతా వాటిని కంప్లీట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో నౌ ఇప్పుడు మనకు కామన్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటి జిఎస్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. సో జిఎస్లో ఉన్నటువంటి 6th పాయింట్ 7th పాయింట్ పేపర్ 2 మరియు తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి పార్ట్ 1 కూడా ఈ 3 సేమ్ అండి. జిఎస్లో ఉన్నటువంటి 6 and 7 పాయింట్స్. 6 and 7 పాయింట్స్ అంటే ఏంటి? హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సొసైటీ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అనేది 6 and 7 పాయింట్స్. పేపర్ 2కి సంబంధించినటువంటి అంశాలు అంటే ఏంటి? పేపర్ 2 చూడండి, ఇక్కడ పేపర్ 2 పార్ట్ 1 సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఈ 2 సేమ్ అండి, ఈ 2 సేమ్. తర్వాత మూమెంట్లో ఉన్నటువంటి పార్ట్ 1 ఏదైతే ఉందో ఆ పార్ట్ 1 మొత్తాన్ని కూడా కలిపి చదివితే మీకు ఎక్కువ లాభం ఉంటుంది. అక్కడ మీకు పేపర్ 2 కవర్ అవుతుంది, జిఎస్లో 6-7 ఐటమ్స్ కవర్ అవుతాయి, దాంతోపాటుగా మూమెంట్లో ఉన్నటువంటి చాప్టర్ 1 కూడా అయిపోతుంది. కాబట్టి వీటిని కొంచెం ఎక్స్టెన్సివ్గా చదవాలి, ఎందుకంటే మనకు చాలా చోట్ల కవర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్టెన్సివ్గా చదివినప్పుడు మాత్రమే మీ యొక్క లాక్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఏదైతే సులువుగా నేను సిలబస్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మూమెంట్ ఆర్ ఎకానమీ 300 మార్కులు ఉన్నాయి. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మూమెంట్ తోటి స్టార్ట్ చేయండి, ఎకానమీ తోటి స్టార్ట్ చేయండి. ఎలాంగ్ విత్ ద మూమెంట్ అండ్ ఎకానమీ దీనికి అడిషనల్గా మీరు
కరెంట్ అఫైర్స్ మరియు తెలంగాణ పాలసీస్ని మరియు సెంట్రల్ పాలసీస్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది మనకు ఎందుకంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలంటే మూమెంట్ ప్లస్ ఎకానమీ. సో ఎకానమీ స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ సొల్యూషన్ విత్ కోచింగ్ తోటి. ఎందుకు బెస్ట్ సొల్యూషన్ అంటే ఒక కష్టమైనటువంటి సబ్జెక్ట్ మీద మీరు పూర్తి పట్టున సంపాదించారు అనుకోండి, ఆదరబాదరగా నేర్చుకుంటే కష్టమైన సబ్జెక్టు రాదు. చాలా ప్రశాంతంగా, చాలా స్ట్రాటజిక్గా, చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ నేర్చుకుంటేనే ఆ సబ్జెక్టు మీద మీరు పూర్తి పట్టు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. నేను 70 to 80% ఆస్పిరెంట్స్ తోటి మాట్లాడినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఓకే, కానీ ఎకానమీ మాత్రం కొంత కష్టమైంది. సో ఎకానమీ ఒక్కటి కూడా నేను దాటితే అయిపోతుంది అని అనుకుంటాను. కానీ అన్ని సబ్జెక్టుల కంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎకానమీ. కానీ ఆ ఎకానమీకి మంచి మెంటర్ ఉండాలి అండ్ మంచి గైడ్ ఉండాలి. దాంతోపాటుగా ఒక స్పష్టమైనటువంటి టాపిక్ వైజ్ మెటీరియల్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అందుకోసమే ఎకానమీ తోటి స్టార్ట్ చేసినప్పుడు ఎకానమీలో ఎందుకు చాలా మందికి ప్రాబ్లం అవుతుంది అని అంటే బేసిక్ ప్రాబ్లం, కాన్సెప్ట్స్ అర్థం కావు. ఫస్ట్ జీడిపి అంటాడు, జిఎన్పి అంటాడు, ఎన్ఎన్పి అంటాడు, అర్థం కాదు. ఎకనామిక్ గ్రోత్ అంటాడు, మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాడు, అర్థం కాదు. పావర్టీ అంటాడు, ఎంత పావర్టీ ఉందో తెలియదు, ఎప్పుడు గుర్తించుకోవాలనో తెలియదు, ఏ నెంబర్ గుర్తించుకోవాలనో తెలియదు. కరెంట్ ప్రైజెస్ దగ్గర జీడిపి అంటాడు, కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర జీడిపి అంటాడు, మళ్ళీ అప్పుడే రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాడు, నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటాడు. ఇదంతా కూడా కాన్సెప్షువల్ క్లారిటీ లేకపోవడంతో మీ మైండ్ అంతా కూడా క్లమ్జీ అవుతుంది. దాంతోపాటుగా విపరీతమైనటువంటి డాటా ఉంటుంది ఎకానమీలో. ఎక్కడ చూసినా డాటా 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 ఫ్యాక్ట్స్ 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 ఉంటాయి. ఈ అన్ని నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే పిచ్చిలేసిపోతుంది మీకు. దాని తర్వాత ఏంటి, మార్కెట్లో మెటీరియల్ అవైలబిలిటీ అనేది ఉండదు. ఎక్కడ చూసినా హాఫ్ ఆఫ్ ది మెటీరియల్, ఓకే, కొంచెం కొంచెం మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అన్ని సబ్జెక్టులకు మెటీరియల్ దొరుకుతుంది కానీ ఎకానమిక్ మెటీరియల్ దొరకదు. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చదవం ఫస్ట్, వాటి దీకే చూడం. కాబట్టి ఏమవుతుంది, ఏం క్వశ్చన్స్ వస్తున్నాయో మనకు తెలియదు. తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా అంటే నాసి రకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ మాత్రమే మార్కెట్లో దొరికేటటువంటి అవకాశం అనేది ఉంది. సో స్ట్రాటజిక్గా కొంత అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని తయారు చేసేటంత ఓకే సో అవకాశము ఇన్ని రోజులు రాలేదు. మరి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందేమో చూడాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి చేత ఎకానమీ అంటేనే కొంతమందికి భయం. అండ్ ఎకానమీ ఎవరైతే నేర్చుకొని దీనిపైన కూర్చుంటారో వాళ్ళంత కాన్ఫిడెన్స్గా ఎవ్వరుండరండి ఆస్పిరెంట్స్లలో. అందుకోసమే ఎకానమీ అనేది క్రూషియల్ పాయింట్. సో ఇప్పుడు ఎకానమీలో మళ్ళీ ఇండియన్ ఎకానమీ నేర్చుకోవాలి, తెలంగాణ ఎకానమీ నేర్చుకోవాలి, పార్ట్ 3 ఎకానమీ కూడా నేర్చుకోవాలి. ఈ మూడు కూడా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి, డిఫరెంట్ అంశన్స్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఉంది మీ సొల్యూషన్. ఇది సామాన్యుడి భాష అని మనం టైటిల్ పెట్టినాం. అంటే చౌటీస్ ఎకానమీలో మేము తీసుకొచ్చేటటువంటి క్లాసెస్ అన్ని కూడా అతి సామాన్యుడు కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులలో ఉంటాడు. సో నా మోటో అంతా కూడా అదే, ఏబీసీ కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా అది తెలంగాణ ఎకానమీ అయినా, ఇండియన్ ఎకానమీ అయినా, పార్ట్ 3 ఎకానమీ అయినా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. అందుకోసమనే మన చౌటీస్ ఎకానమీలో మనం ఈ ఎకానమీ కోర్సుకు సంబంధించినటువంటి అంశాల గురించి ఒక్కసారి మన యాప్కి వెళ్దామండి. సో ఇది మన యాప్ అండి. సో ఈ యాప్లోనే మీకు ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సెస్, అంటే తెలంగాణ ఎకానమీ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎకానమీ అండి. ఇక్కడ కనిపిస్తుంది 700 రూపీస్ ఉంది తెలంగాణ ఎకానమీ. కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళకి. వెరీ సూన్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బైలింగల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఇప్పుడు మీకు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇండియన్ ఎకానమీ 26th నవంబర్ కాన్స్టిట్యూషన్ డే రోజు మనము తెలుగు మీడియం ఇండియన్ ఎకానమీ కంప్లీట్ కోర్సు టాపిక్ వైజ్గా అండ్ దాంతోపాటుగా పీడిఎఫ్ మెటీరియల్ని కూడా అటాచ్ చేస్తూ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మరి ప్రతి టాపిక్ కింద అప్లోడ్ చేస్తూ అతి త్వరలో టెస్ట్ సిరీస్ని కూడా తీసుకొస్తాం. కాబట్టి ఈ ఎకానమీ పేపర్ మొత్తాన్ని థర్డ్ పార్ట్ని కూడా నేను తీసుకొస్తున్నాను. సో ఇండియన్ ఎకానమీ లాంచ్ చేసినటువంటి ఒక వారం 10 రోజులలో థర్డ్ పార్ట్ని కూడా లాంచ్ చేయడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నాం, బోత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి. అండ్ పుస్తకాలకు సంబంధించి ఇప్పుడు టిఎస్ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం అయితే నాది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ తెలుగు అకాడమీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి పుస్తకం కూడా అవైలబుల్గానే ఉంది.
ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఎవరైతే ఇండియన్ ఎకానమీ కోర్సు కొనుక్కుంటారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి నోట్స్ నేను యాప్లోనే ఇవ్వబోతున్నాను. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇస్తాం, బోత్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇండియన్ ఎకానమీ నోట్స్ ఇస్తాం. అండ్ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి నోట్స్ కూడా ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళకు యాప్లోనే నోట్స్ను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో భవిష్యత్తులో అవకాశం ఉంటే ఈ నోట్స్ను మరి ఫిజికల్గా కూడా పంపేటటువంటి ఏర్పాట్లు చేస్తాం. సో మన కోర్సు, మన యాప్లో ఇండియన్ ఎకానమీ నోట్స్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ కోర్స్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, అండ్ నోట్స్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది. ఈ అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి. అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎట్లుంటాయి, అన్ని రకాలుగా ఉన్నటువంటి అంశాలు కాకుండా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాదాపుగా ప్లానింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, పేదరికానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వృద్ధి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దీంట్లోనే మనకు నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా మేము మొత్తం కన్సాలిడేట్ చేసినాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పరీక్షలలో ఇండియన్ ఎకానమీ మీద వచ్చినటువంటి ప్రశ్నలు, దాంతోపాటుగా యూపీఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్నలని కూడా నేను తీసుకొస్తా ఉన్నాను. ఇది జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చన్స్కి సంబంధించినవి. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్క టాపిక్ను బట్టి అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంతోపాటుగా కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం. కాబట్టి గ్రూప్ 2కు సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి 150 మార్కులకు సంబంధించినటువంటి మెటీరియల్, క్లాసెస్, ఎగ్జామ్స్ మరియు గైడెన్స్ మొత్తం కూడా చౌటిస్ ఎకానమీ అనేటటువంటి సబ్జెక్ట్ గురించే ఎక్స్క్లూజివ్గా పెట్టినటువంటి ఛానల్ మనది. సో ఈ రకంగా మీరు ఎకానమీని విన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకే, సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏవైనా 2 సబ్జెక్టులతోటి స్టార్ట్ చేయండి. ఏం సబ్జెక్టులతో స్టార్ట్ చేస్తారు? ఎయిదర్ పేపర్ 2లో సెక్షన్ 1 తోటి కలిపి ఉన్నటువంటి జిఎస్ని స్టార్ట్ చేయండి, ఓకే, ప్లస్ పాలిటీ అండ్ సొసైటీని స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు మొత్తం ఒకటే పేపర్ కవర్ అవుతుంది ఇక్కడ. అండ్ జిఎస్ స్టార్ట్ చేయండి, ఓకే. సో స్టార్ట్ చేస్తే పేపర్ 2 ప్లస్ జిఎస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఏం స్టార్ట్ చేయాలి మీరు? పేపర్ 2 జిఎస్. నా సజెషన్ ఏంటి అంటే తెలంగాణ మూమెంట్ ప్లస్ ఎకానమీ స్టార్ట్ చేయండి. తెలంగాణ మూమెంట్ ప్లస్ ఎకానమీ. ఈ తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పాలసీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్, ఓకే. ఎయిదర్ పేపర్ 2 ఆర్ పేపర్ 1 లేదా పేపర్ 3 ఆర్ పేపర్ 4. ఈ 2 పేపర్లో 2 స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సింది ఏంటంటే పాలసీస్, కరెంట్ అఫైర్స్. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మీరు సిలబస్ని చదవాలి, లేదా సిలబస్ని క్లాస్ రూమ్ వినాలి. ఆఫ్లైన్లో వింటారా, ఆన్లైన్లో వింటారా, మీ ఇష్టం. ఏదర్ మీరు చదవాలి